గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీ వారి డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. మండలంలోని వివిధ స్కూళ్ళన్నీ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనకు అతి కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. గెస్ట్లు అలాగే జ్యోతి ప్రజ్వాలన మళ్ళా తర్వాత గిఫ్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ గిఫ్ట్లు కూడా తర్వాత గెస్ట్ల వాళ్ళ గిఫ్ట్లు కూడా ఇస్తాము. ప్రపంచ పర్యాటక ఉత్సవాల్లో భాగంగా గుత్తికోట సంరక్షణ సమితి నిన్న ఈరోజు రేపు మొన్నలు 45 రోజులు వరుసగా గుత్తికోట ప్రసిద్ధి చెందింది కాబట్టి గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నవాసంలో డ్యాన్స్ ప్రోగ్రాము కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 చేస్తారు. గుత్తి ప్రాంతంలో ఎంతో చరిత్ర ఉంది. అందుకోసం ఇక్కడ గుత్తి ప్రాంతంలో ఈ యొక్క పర్యాటక దినోత్సవాల సంవత్సరం గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్తున్నాము. అందరూ పురాతన కట్టడాలను పరిరక్షించాలి. అలాగే ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే విధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సేవా సంస్థలు అందరూ పాటుపడాలి. మన పురాతన కట్టడాలను సంరక్షించుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది మన భారత రాజ్యాంగంలో కూడా ఒక చట్టం ఉంది. ఈ యొక్క చట్టం ప్రకారము మన యొక్క బాధ్యత ఈ యొక్క పురాతన కట్టడాలన్నీ అందరి బాధ్యత, అందరి ప్రాప్యత. మనకు పెద్దలిచ్చిన జాతి సంపద. ఈ యొక్క ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన జాతి సంపదను మనము కాపాడుకునే దిశలో అందరూ ప్రయత్నాలు, ప్రతి ఒక్క మేధావులు, విద్యార్థులు అందరూ పాటుపడితేనే అది సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.